మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలను ఒకసారి చదువుకుందాము. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మరి మన జీవితంలో కష్టం వచ్చినా శ్రమ వచ్చినా కూడా ఏదొచ్చినా ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని కూడాను అశాశ్వతం. దేవుని కోసము మనము నిలవబడవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ రాత్రి మనం ఒక దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును అని చెప్తున్నారు. ప్రభువు ద్వారా ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. ఆ ఆజ్ఞ ద్వారా తెలుసుకునేటువంటి మనం ఏం చేయాలంటే సర్వలోకానికి వెళ్ళి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ సువార్తను మనం ప్రకటించాలి. అనేక మందికి నమ్మినటువంటి వాళ్ళకి బాప్తిస్తాలు ఇవ్వండి అని తన శిష్యులకు ప్రకటించాడు. ఈరోజు మనం కూడా చేస్తున్నటువంటి పని అదే. ఈరోజు తెలియనటువంటి వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని మనము బోధిస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. మరి నమ్మి బాప్తిస్మము పొందటం అంటే, నమ్మటం అంటే ఏంటి? ఏమి నమ్ముతున్నాం? మనం అందరం కూడాను క్రైస్తవులుగా ఉన్నాము. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము అప్పుడప్పుడు కూడాను మరలా మనం కొంత వెనక్కి వెళ్ళి మన పాత జీవితాన్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అప్పుడున్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలాగున్నాము, దేవుళ్ళు అనేటువంటి మాటలను కొన్ని ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. మనము నమ్మటము అంటే ఏమి నమ్ముతూ ఉన్నాము? రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్నాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు అంటున్నాడు. మొట్టమొదటిగా మనము దేవుళ్ళకి వచ్చేటప్పుడు ఏం చేయాలి? యేసు దేవుడు ప్రభు అని ఆయనను ఒప్పుకొని మన హృదయమందు విశ్వసిస్తే, ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడని మనము నమ్మితే మనము రక్షించబడతామని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఆ మాటలన్నీ కూడాను మనకు తెలుసు. ఆ మాట మనకు తెలిసినప్పుడు మరి యేసు ప్రభువును మనం అంగీకరించేటువంటి తరుణంలో యేసు ప్రభువును మనం అంగీకరిస్తూ ఉండగా మనం ఒక గొప్ప కార్యాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత బహిరంగ సాక్ష్యంగా మనము బాప్తిస్మాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. బాప్తిస్మం తీసుకున్నప్పుడు అక్కడ జరిగేటువంటి కార్యము ఏమిటి అంటే, రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం అక్కడ చూడగలము. వాటినన్నిటినీ కూడాను బాప్తిస్మం తీసుకున్నప్పుడు జరిగేటువంటి కార్యము, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము కూడాను ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితేనే మీరు ఎరగరా అంటున్నారు. చాలా మంది ఈ లోకంలో ఈ విషయాలు తెలియకుండా బాప్తిస్మం తీసుకుంటారు. కొంతమంది వివాహం కోసం బాప్తిస్మం తీసుకుంటారు, కొంతమంది ఏవో అవసరాల కోసం బాప్తిస్మం తీసుకుంటారు. కానీ బాప్తిస్మం తీసుకున్నప్పుడు జరిగేటువంటి కార్యము ఏంటి అంటే, క్రీస్తు యేసులో బాప్తిస్మం పొందినటువంటి మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిరని మీరు ఎరుగరా అంటూ ఉన్నాడు. అంటే ఎవరైతే యేసు క్రీస్తుని నమ్మి బాప్తిస్మం తీసుకుంటున్నారో వారి లోకములో చనిపోయినటువంటి వారితో సమానంగా ఆ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంటే ఏమి చనిపోతున్నామంటే, శారీరకంగా ఈ లోకంలో మనం చనిపోవడం లేదు, కానీ మనం శరీరంలో ఉన్నటువంటి పాపముని ఆ రోజుతోటి మనము చంపేస్తూ ఉన్నాము. 6వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఏమనగా మనం ఇకను పాపములకు దాసులము కాకుండాకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము అంటున్నాడు. బాప్తిస్మము ద్వారా కలిగేటువంటి గొప్ప కార్యం ఏంటంటే, ఈ లోక సంబంధంగా మనం చనిపోతున్నామంటే మనలో ఉన్నటువంటి పాపాన్ని మనం చంపేస్తున్నాము. పాప శరీరము నిరర్ధకమవుతున్నట్లు ప్రాచీనంగా పాతగా మనలో ఉన్నటువంటి స్వభావాన్ని మనం ఏం చేస్తున్నాము? ఆయనతో కూడా మనము సిలువ వేస్తున్నాము. 11వ వచనంలో మనం చదివినట్లయితే, అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా అంటున్నాడు. పాపము విషయంలో చనిపోయినటువంటి మనము బాప్తిస్మము ద్వారా ఏమవుతున్నాము? క్రీస్తు యేసునందు సజీవులుగా ఉంటూ ఉన్నాం. పాపము విషయంలో మృతమైనటువంటి మనము దేవునిలో సజీవులుగా ఉన్నాము. ఈరోజు బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరము కూడా బాప్తిస్మం తీసుకునే రోజు మనము
దేవుణ్ణి అంగీకరించిన రోజు మనం చేసేటువంటి పని ఏంటంటే మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును కూడా లోక సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడాను చంపివేసి నూతనముగా మనము బయటికి వస్తూ ఉన్నాం. ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా, నూతనమైనటువంటి సృష్టిగా మనము బయటికి వస్తూ ఉన్నాము. యేసుని నమ్మితే, విశ్వసిస్తే మనకు రక్షణ వస్తుంది. ఆయనను వెంబడించి ఆయన వాక్య ప్రకారం మనము జీవిస్తే మనకు రక్షణ వస్తుంది. కానీ ఈరోజు సమాజం అంటుంది యేసు అంటే ఒక మతం అంటుంది, యేసు అంటే ఒక మతం అంటుంది. యేసు మతము అని ఎక్కడ కూడా చెప్పలేదు. యేసు అనేది ఒక పేరు కూడా కానే కాదు. యేసు పేరే కానప్పుడు యేసుని మతము అని మనం ఎలాగ చెప్పగలము? మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఒక మాటను అక్కడ చదివితే యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అంటే ఏంటండి? రక్షకుడు. యేసు అంటే ఒక మతం కాదు, యేసు మతం కాదు, యేసు ఒకళ్ళకి ఇద్దరికి దేవుడు కాదు. యేసు అనేది రక్షకుడు. ఏమి రక్షకుడు? మరి నరకాన్ని నుంచి రక్షించేటువంటి వాడు, పాపము నుంచి మనల్ని రక్షించేటువంటి వాడు, నిత్య జీవాన్ని మనకు ఇచ్చేటువంటి వాడు. అందువల్ల ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. కానీ యేసు అనేది ఒక మతం కాదు. ఈరోజు సమాజము ఒక మతముగా యేసుని ముద్ర వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రక్షణ ఎవరికి? ఏదో కొద్ది మందికేనా, కొద్ది కులాల వాళ్ళకేనా, కొద్ది జాతుల వారికేనా, ఏదో కొద్ది దేశాల వాళ్ళకేనా అంటే దేవుడు యేసు ద్వారా రక్షణ లోకమంతటికి ఆయన ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడండి? అందరి కోసం వచ్చాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము కూడా ఆయనను తెలుసుకొని, ఆయనను వెంబడిస్తూ మనము ఆయనలో బాప్తిస్మము పొంది లోక సంబంధముగా మనమంతా కూడా మృతులయ్యి ప్రాచీన స్వభావాన్ని మనము వదులుకొని నూతన స్వభావంతో జీవిస్తున్నటువంటి మనము అందరము కూడా ఒకసారి మనం బాప్తిస్మం తీసుకుంటే రక్షణ మనకి వచ్చేసినట్టేనా? రక్షణలోకి మనం వెళ్ళిపోయినట్టేనా? మనం ఆలోచన చేయగలిగితే, రక్షణలోకి వెళ్ళామా అని మనం ఆలోచన చేయగలిగితే, యేసునందు విశ్వాసం ఉంచితే ఇంకా మనం రక్షణలోకి వెళ్ళిపోయినట్టేనా అంటే, యేసునందు విశ్వాసం ఉంచితే మన క్రియలు కూడా తేడా రావాలి. ఎంత విశ్వాసం మనం ఉంచినా మరి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనము క్రియలు లేకుండా మన విశ్వాసము మృతమైనదని యాకోబు పత్రిక చెప్తా ఉంది. యాకోబు రాసినటువంటి పత్రికలో చెప్పబడుతుంది, క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము. యేసునందు మనం ఉంచినటువంటి విశ్వాసములకు క్రియలు మనకి ఉండాలి. ఆ క్రియలు మనల్ని ఏం చేస్తాయంటే మంచి మార్గంలోకి దినదినము కూడా మనల్ని శుద్ధీకరిస్తాయి. ఇప్పుడు మనం ఒక ఏదైనా వ్యాధి వచ్చి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అక్కడ హాస్పిటల్లో కొన్ని దినాలు అడ్మిట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ డాక్టర్లు అందరూ కృషి చేసి మందులు వాడి మనల్ని స్వస్థపరిచి ఆరోగ్యంగా ఇంటికి పంపించిన తర్వాత కొన్ని జాగ్రత్తలు వాళ్ళు మనకి చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తేలికైనటువంటి ఆహారం తీసుకోయా, లిక్విడ్స్ ఎక్కువ తీసుకో, కొద్ది రోజులు శ్రమ పడబాక రెస్ట్ తీసుకో, ఇలా ఉంటే నీ ఆరోగ్యము చక్కగా ఉంటుంది అని అనేకమైనటువంటి జాగ్రత్తలు చెప్పి మనల్ని ఇంటికి పంపిస్తారు. ఎలాగైతే స్వస్థపడిన తర్వాత మనము అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటామో, రక్షణలోకి వచ్చి నూతన స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనము, యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము కొన్ని క్రియలు లేనప్పుడు ఆ యొక్క విశ్వాసం అనేది మృతమైపోతా ఉంది. ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు, యేసు ప్రభువును అంగీకరిస్తే చాలు, ఎలాగా నువ్వు జీవించినా కూడా పర్వాలేదు, నీకు రక్షణ మాత్రం వస్తుంది, కానీ గొప్ప గొప్ప పదవులైతే అక్కడ రావు, కానీ పరలోకంలో నీకు రక్షణ వస్తుంది అని చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తుని అంగీకరించి మన ఇష్టానుసారంగా జీవిస్తే రక్షణ వస్తుందా అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో ఈ రాత్రి కొద్ది మాటలు మనం చూద్దాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో కొన్ని మాటలు అక్కడ మనం చదువుకోగలిగితే,
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందండి అంటూ దేవుని యొక్క వాక్యం. ఏమవ్వాలండి? ప్రాచీన స్వభావాన్ని వదులుకొని క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము, నూతన సృష్టిగా మార్చబడినటువంటి మనము ఈరోజు ఎలా ఉందంటే సమాజం బాప్తీసం తీసుకున్న మరుసటి రోజు నుంచి తెల్లబట్టలు వేసుకొని వెళ్తారు. వేసుకోవచ్చు, పర్వాలేదు, తప్పు లేదు. తెల్లబట్టల్లో ఉన్నటువంటి పరిశుద్ధత మనలో ఉండాలి కదా. కొంతమందికి అయితే భాష మారిపోతుంది. వాక్యం చెప్పమంటే భాష మారిపోతుంది, బైబిల్ చదవమంటే భాష మారిపోతుంది. ఎక్కడ కనిపించినా ఇంతకుముందు మెదలకుండా వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు వందనాలు అంటాం అంతే. కానీ ప్రాచీన స్వభావాన్ని వదులుకున్నటువంటి మనము దేవుని వాక్యం చెప్తా ఉంది అక్కడ, మనస్సు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందండి అంటున్నారు. బాప్తిస్మం ద్వారా మార్చబడినటువంటి మనకు ఏం మారాలంట? వేషం కాదు, భాష కాదు, పేరు కాదు మారవలసింది, మనస్సు మారి నూతన పరచబడి రూపాంతరం మనము పొందాలి అంటూ ఉన్నాడు. మనస్సు మారాలి, మన యొక్క మనస్సు మారి నూతన పరచబడాలి. ఇంతకుముందు మనం ఎలాగున్నామో మన ఆత్మకు, మన హృదయానికి మనకే తెలుసు. మనము ఎలాగ ఉన్నామో మనము ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఒకవేళ బాప్తిస్మం తీసుకున్న కొద్ది దినాల్లో బాగానే ఉన్నామేమో, మరి ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ దినము మనం ఎలాగున్నామేమో, ఆ రోజు ఎలాగున్నామేమో, ఈ రోజు ఎలాగున్నామేమో మనము ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 22వ వచనం కూడా అదే చెప్తా ఉంది అక్కడ. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోండి అంటున్నాడు. మార్పు పొందినటువంటి మనము ఎలా ఉండాలంట? క్రైస్తవులుగా మార్చబడినటువంటి మనము చిత్తవృత్తి యందు నూతన పరచబడాలంట. అంటే మానసికంగా నూతన పరచబడాలి, హృదయంలో ఆలోచన విషయంలో నూతన పరచబడాలి. దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. మనం ఎలాగున్నామో మనం ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. అందుకే లోకములో ఒకప్పుడు ఉన్నప్పుడు, ఇప్పుడు దేవునిలో ఉన్నప్పుడు, ఇప్పుడు మనకు అప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటో ఒకసారి మనము చూసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, లోకములో ఉన్న వాటిని ప్రేమింపకండి అంటుంది. మరి సమాధుల దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం ఎవరికైనా సమాధి దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఏముందండి, రాత్రి నాతో మాట్లాడాడండి, ఇంతలో ఇలా జరిగిద్ది అనుకోలేదండి, ఏముందండి, ఎంత సంపాదించినా, ఎన్ని ఇళ్ళు సంపాదించిన, ఎన్ని పొలాలు సంపాదించిన, ఇదే కదండి పరిస్థితి అని ఆ గేట్ వరకు అనుకుంటాం. గేట్లో కాళ్ళు కడుక్కొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మరలా మన పరిస్థితి మామూలే. క్రైస్తవులుగా దేవుడు ఎలాగుండమన్నాడు, మనం ఎలాగున్నామో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకండి అంటున్నాడు. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం. అవి ఏమైనా మనలో ఉన్నాయా? అవి ఏమైనా మనలో ఉన్నాయా? ఒకప్పుడు దేవుళ్ళకి వచ్చిన క్రొత్తల్లో మనం ఎలాగున్నామో, దేవుళ్ళకి వచ్చిన తర్వాత మనం ఎలాగున్నామో ఆలోచించుకోవాల్సినటువంటి వారు. దేవుల్లో ఎదిగే కొద్దీ ఒదిగి ఉండవలసినటువంటి మనము, నేను ఇంత సీనియర్ని, నాకు పాట ఇవ్వలేదు, నాకు మాట ఇవ్వలేదు, నాకు అధికారం ఇవ్వలేదు, నాకు పదవి ఇవ్వలేదని అలిగిపోయేటువంటి వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు. నిజంగా వాళ్ళు నూతన స్వభావాన్ని ధరించుకున్నటువంటి వారు అనుకుంటామా? ఒక నూతన స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనము దినదినము కూడా దేవుని సన్నిధిలో ఒదిగి మనలో ఉన్నటువంటి తేడా ఏంటనేది బయట సాక్ష్యంగా మనం చూపించవలసినటువంటి వారమై ఉన్నాం. కానీ ఇంకా దేవునిలో ఇంకా ఆ రకంగా మనము శరీరాశతోటి, నేత్రాశతోటి, మన గొప్పతనాలతోటి, మన గర్వాలతోటి ఉంటే దేవుడు రక్షణ ఇస్తాడంటారా? రక్షణ ఇస్తాడంటారా? అందుకే ఇంకా చెప్తున్నాడు కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో, మరి యేసుక్రీస్తులో ఉన్నటువంటి మనము భూ సంబంధమైనటువంటి వాటిని కాకుండా పైనున్నటువంటి వాటిని మనము వెదికేటువంటి వాళ్ళంగా ఉండాలి. భూ సంబంధంగా చాలా ఉన్నాయి. భూ సంబంధ శరీరాశ, నేత్రాశ, జీవకుడంబం చాలా ఉన్నాయి ఈ లోకంలో. ఇంకా కూడా దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా, దేవుడు సమృద్ధిగా మనకి ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ఇల్లు కావాలి, ఇంకా ఆస్తి కావాలి, ఇంకా పొలం కావాలి, ఇంకా పరిస్థితి కావాలి, ఇంకా ఏదో పదవి కావాలి, ఇంకా ఘనత కావాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనల్ని ఎవరండి గౌరవిస్తారు? ఎవరు మనల్ని గౌరవించేవాళ్ళు ఎవరున్నారు? మన ఇంట్లో కుటుంబమే మనల్ని గౌరవించదు. కానీ ఈ రోజు
ఎందుకు పనికిరానటువంటి మనల్ని మనము బజార్లో చక్కగా నడిచి వెళ్తున్నప్పుడు 2 చేతులు ఎత్తి వందనాలు అంటున్నారని దేన్ని బట్టండి? దేవుని బట్టి కాదా? మనకి ఇవ్వడండి వందనాలు చెప్పేది, మనలో ఉన్నటువంటి క్రీస్తుని బట్టి. అది మనం తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దాన్ని బట్టి మనము తగ్గి ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని కోసం మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. దానికోసం మనం కనిపెట్టుకొని ఉండేటువంటి వాళ్ళంగా ఉండాలి. కానీ మనలో ఏం మార్పు వచ్చింది? ఇంకా దేవుళ్ళకి వచ్చిన తర్వాత కూడా ఇంకా లోకం వైపు మనం చూస్తున్నామేమో, మన మనస్సు మారలేదేమో, ఇంకా మన మనస్సు రూపాంతరం చెందలేదేమో, మన చిత్తవృత్తి నూతనపరచబడలేదేమో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. జక్కయ్య దగ్గరకు దేవుని వాక్యం వచ్చిందండి. యేసు ప్రభు వచ్చాడు. జక్కయ్య యేసుక్రీస్తుని చూడాలనుకున్నప్పుడు జక్కయ్య దగ్గరకు యేసుక్రీస్తు వారి ఇంటికి వచ్చాడు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టాడో జక్కయ్య మనస్సు మారిపోయింది. జక్కయ్య తనలో ఉన్నటువంటి మార్పుని అక్కడే ఆయన చూపించగలిగినట్టుగా మనం చూపించాడు. పౌలు గారిని మనం తీసుకుందాం. పౌలు గారు ఎంత గొప్పగా ఉండేవాడండి. పౌలు గారు ఎంతో భయంకరమైనటువంటి స్థితిలో దేవుని పిల్లల్ని హింసిస్తూ ఉన్నటువంటి ఆ పౌలు గారు చివరికి తనకు ఎంతో గొప్ప ఆస్తిపరుడుగా పౌలు గారిని పండితులు చెప్తారు. తనకున్నటువంటిది అంతా కూడా వ్యర్థముగా దేవుని నిమిత్తం ఆయన విడిచిపెట్టి చివరకు బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అనేటువంటి పరిస్థితిలోకి ఆయన వచ్చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట జాగ్రత్తలు మనకు చెప్తూ ఉన్నాడు. ఎక్కడ మనము మారకుండా పడిపోతూ ఉన్నామేమో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాటను మనం అక్కడ చదువుకున్నట్లయితే, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకుండుటయే మేలు అంటుంది. లోకంలో ఎన్నో ఉన్నా కూడా దీన్ని మనం ఎందుకు నమ్ముకొని వచ్చామంటే లోక సంబంధంగా ఆశీర్వాదాలు పొందడానికి మనం రాలేదు, పరలోకాన్ని సొంతం చేసుకోవడానికి మనం వచ్చాం. మరలా వాటిల్లోకి లోక సంబంధమైనటువంటి విషయాల్లోకి మనం వెళ్ళి చిక్కుపడ్డామంటే దేవుడు చెప్తా ఉన్నాడు, దీంట్లోకి రాకుండా ఉండడమే నీవు మేలయ్యా అంటూ ఉన్నాడు. మరి దేవుడు వాక్యం చెప్తా ఉంది, మనము వాటిల్లో చిక్కుపడకుండటము చాలా శ్రేయస్కరము. ఒకవేళ చిక్కుబడే పని అయితే అసలు దాంట్లో దేవుని యొక్క వాక్యంలోకి, దేవుని యొక్క మార్గంలోకి రావటమే అనవసరమైనట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. మొట్టమొదటిగా దేవునిలో కొనసాగుతున్నటువంటి మన మనస్సు మారిందా, రూపాంతరం చెందామా, ఇంకా ఏమైనా లోక సంబంధమైనటువంటి క్రియలలో మనం ఏమైనా ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే మార్క్స్ వార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను అక్కడ మనం గమనించగలము. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాటను అక్కడ మనం గమనించినట్లయితే, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించినటువంటి వాడే రక్షణ పొందును అంటున్నారు. దేవుణ్ణి మనము నమ్ముకున్న తర్వాత అనేకమైనటువంటి వ్యతిరేకతలు మనకి లోకంలో వస్తాయి. చాలా మంది చెప్తారు, చిన్న జబ్బు రాగానే అబ్బా సాతాను వాడిని శోధిస్తున్నాడండి, ఊరంతా అప్పులు చేసి సాతాను వాడిని శోధిస్తున్నాడండి, తాగి చచ్చిపోయి సాతాను వాడు నన్ను శోధిస్తున్నాడు, మా కుటుంబంలో అన్ని కష్టాలేనండి అని చెప్తారు. కానీ దేవుని నిమిత్తం మనం ఏ కష్టం మనం అనుభవిస్తున్నాము, దేవుని నిమిత్తము దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఏమైనా కష్టం ఏమైనా మనం అనుభవిస్తూ ఉన్నామా? దేవుని కోసం పడేటువంటిది కష్టం, కానీ దేవుని నమ్ముకున్నందుకు, దేవుని యొక్క విశ్వాసంలో మనం కొనసాగుతున్నందుకు, బాప్తిస్మము పొంది మనం ఈ లోకంలో నివసిస్తున్నందుకు, మంచిగా జీవిస్తున్నందుకు వచ్చేటువంటివి కష్టాలు కానీ మనకేదో కొద్దిగా బాగలేదు, మనం ఏదో అప్పులయ్యాము, మనం ఏదో తాగి చనిపోయాము, ఏదో కుటుంబంలో కలహాలు వచ్చినాయి అంటే అవన్నీ కూడాను అది దైవ సంబంధమైనటువంటివి కాదు. ఒకవేళ ఏదైనా యోగుకులాగా దైవ సంబంధమైనటువంటి శ్రమ వచ్చినప్పుడు దేవుని కోసం మనం నిలబడగలిగితే దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఇస్తాడు. అందుకే మత్తయి రాసిన సువార్తలో 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అంటూ ఉన్నారు.
పరలోకంలో మన ఫలము అధికం కావాలంటే దేవుని నిమిత్తం వచ్చేటువంటి శ్రమలలో మనము ఆనందించేటువంటి వాళ్ళముగా ఉండాలి. పౌలు గారి గురించి మనం చెప్పుకున్నాం. పౌలు గారు ఎంతో ధనవంతుడు, దేవుని నిమిత్తము తనకున్నటువంటిది అంతా కూడాను వ్యర్థముగా తను ఎంచుకున్నాడని. ఒకప్పుడు అనేక మందిని హింసిస్తూ యూదా మతం కోసం నిలబడినటువంటి పౌలు గారు ఆయన దేవునిలోకి వచ్చిన తర్వాత ఆయన అనేకమైనటువంటి కష్టాలను అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ పత్రికలో రాస్తాడు ఆయన అనుభవించినటువంటి కష్టాలు. మనకైతే ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో అలాంటి కష్టాలు లేవు, కొన్ని రాష్ట్రాల్లో చాలా మంది అనుభవిస్తున్నారు. నేను గుజరాత్ రాష్ట్రం వెళ్ళి నేను ఒక నెల ఉండి వచ్చాను. అక్కడ మా బాబు జాబ్ చేస్తూ ఉంటే అక్కడికి చర్చికి వెళ్ళాలంటే చర్చిలు లేవండి, చర్చిలు లేవు. ఎక్కడో ఒక చోట హిందీ చర్చిలు ఉంటాయి. ఎక్కడైనా వెతుక్కొని ఒక తెలుగు చర్చికి వెళ్ళాలంటే ఎక్కడో ఒకటి ఉంటుంది. ఆ ఉండేటువంటి చర్చిలు కూడా ఎలాగుంటాయో తెలుసా? ఊర్లో చెత్త అంతా తీసుకెళ్లి పోస్తారు చూడండి, డంపింగ్ యార్డ్స్. ఆ డంపింగ్ యార్డ్ పక్కన ఒక స్థలంలో కలెక్టర్ గారి పర్మిషన్తో ఒక చర్చి కట్టుకొని మైకు లేకుండా, వాయిద్యాలు లేకుండా దాంట్లో వాళ్ళు వాక్యం చెప్పుకోవాలి. ఎంతమంది అయినా ఉండనివ్వండి, మైకు లేకుండా వాక్యం చెప్పుకోవాలి. మనకి ఇంకా అలాంటి పరిస్థితి మనకు రాలేదు. అలాంటి శ్రమలు దేవుని నిమిత్తం మనం ఇంకా కూడాను అనుభవించలేదు. పౌలు గారు అక్కడ చెప్తా ఉన్నాడు 11వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, రాత్రింబవళ్ళు సముద్రములో గడిపెత్తిని అంటున్నాడు. ఇవన్నీ ఎందుకండి? ఒకప్పుడు ఎంతో సరదాగా గుర్రం వేసుకొని తిరిగినటువంటి వ్యక్తి, హ్యాపీగా తిరిగినటువంటి వ్యక్తి దేవుని కోసం తన శ్రమలు అనుభవిస్తున్నాడు. ఇలాంటి శ్రమలు నిజంగా మనకు వస్తే కొద్దిగా బాగలేకపోతేనే దేవుడు నా జీవితంలో ఇంత కష్టం పెట్టాడని మనం అనుకుంటాం. నిజంగా ఇలాంటి శ్రమలు వస్తే దేవుడిలో మనం ఉంటామంటారా? ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా దేవుడి కోసం మనం ఏమైనా శ్రమలు అనుభవిస్తున్నామా? ఏదైనా శ్రమ వచ్చినప్పుడు దేవుడిలో ఉండగలుగుతున్నామా? మన ఆలోచన ఏమైనా వేరుగా వెళుతుందో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి వారమైన. ఇంత శ్రమ పడుతూ ఇంత కష్టపడుతూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చూసినట్లయితే 16వ వచనం, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైనటువంటి వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రం ముందు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటుంది. అంత శ్రమ పడుతూ ఏమంటున్నాడండి? క్షణమాత్రం ఉండే చులకనైనటువంటి శ్రమ అంట. క్షణమాత్రం ఉండే చులకనైనటువంటి శ్రమ. ఒక్కరోజు ఆరోగ్యం బాగలేకపోతే వామ్మో దేవుడు ఏంటండి ఇంత శ్రమ పెట్టాడు, ఈరోజు చర్చికి వెళ్ళలేకపోయాను, చర్చికి వెళ్ళలేనటువంటి శ్రమ పెట్టాడు. పౌలు గారికి ఎన్ని శ్రమలండి! రాళ్ళతో కొట్టించుకున్నాడు, జైల్లో వేశారు, బెత్తాలతో కొట్టారు, తర్వాత ఆయన సముద్రంలో కష్టపడ్డాడు. ఎన్నో శ్రమలు ఆయన అనుభవించి దాన్ని ఏమంటున్నాడు? క్షణమాత్రం ఉండేటువంటి చులకరైనటువంటి శ్రమ అంటున్నాడు. అంటే ఆయన జీవిత కాలాన్ని ఆయన ఎలా తీసుకున్నాడు? దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని ఒక క్షణంగా ఆయన తీసుకున్నట్టుగా మనం అక్కడ చూడగలం. ఎందుకు ఆయన అలా తీసుకున్నాడు అంటే, ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి దృశ్యమైన అన్ని కూడాను అనిత్యములు, ఒకరోజు వెళ్ళిపోయాయే. ఏది మనం అనుకున్నా కూడా ఒకరోజు లోకంలో మనము పోతాము, మన ముందున్నాయి కూడా పోతాయి. అదృశ్యమైనవన్నీ కూడా నిత్యములు. పరలోకాన్ని మనం చూడలేదు, దేవుని సన్నిధిని నిత్యత్వాన్ని మనం చూడలేదు. అవి నిత్యములు, ఎల్లప్పుడూ ఉండేవి. వాటి కోసము నేను ఈ పడేటువంటి శ్రమను మనం కొద్దిగా అనుకుంటున్నాను అంటాడు. క్షణమాత్రమని ఈ శ్రమని నేను అనుకుంటూ ఉన్నాను అంటున్నాను. మరి మనం కూడా వచ్చినటువంటి శ్రమలో ఒకవేళ ఏదైనా మనకి శ్రమ వస్తే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవునిలో అత్యధికంగా కొనసాగితేనే, అంతవరకు మనము ఆ శ్రమలను సహించగలిగితేనే మనకు రక్షణ వస్తుంది. కానీ మధ్యలో విడిచిపెడితే రక్షణ రానే రాదు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 21వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకోగలిగితే 3వ మాటగా అక్కడ చదువుకుందాము. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ కూడాను రక్షణ పొందుతారు. ప్రార్థన అందరం చేస్తాం, ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా, ప్రార్థన చేస్తాం. కానీ మనము చేసేటువంటి ప్రార్థన దేవునికి అంగీకారమైందా కాదా?
దేవుడు ప్రార్థనని మనకి అంగీకరించాలి అంటే, దేవునితో మనం చేసేటువంటి సహవాసం చక్కగా కొనసాగాలి అంటే, వాక్యాన్ని చదువుతున్నామంటే దేవుని మాటల్ని మనము చదువుకుంటున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నామంటే దేవునితో మనం మాట్లాడుతున్నాం. దేవునితో మనం మాట్లాడాలి అంటే దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతను మనము కలిగినటువంటి వారముగా మనము ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఎవరైతే పరిశుద్ధత లేకుండా ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. దేవుడు ప్రార్థన ఎందుకు వినడు అంటే, యెషయా గ్రంథంలో ఒక మాటను అక్కడ మనం చదువుకోగలము. 59వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచను, కనుక ఆయన ఆలకింపకున్నాడు. నాకు అవి కావాలి, ఇవి కావాలి, పరలోకం కావాలని ప్రార్థన చేస్తే మన బ్రతుకు బాధ లేకుండా, మనలో పరిశుద్ధత లేకుండా మనము ప్రార్థన చేస్తే దేవుడు మన మాటలు వింటాడంటే మాటలు వినడు. దేవుడు మనకి ఈ పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి ఆయన ఎంత గొప్ప త్యాగం చేశాడో దేవుని వాక్యంలో మనం చూస్తే, ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించి మన పాపములను కడగటానికి ఆయన రక్తాన్ని కార్చి మన పాపములన్నీ, మన దోషములన్నీ కూడా ఆయన పైన వేసి ఆయనను దోషిగా చేసి మనలను నిర్దోషులుగా దేవుడు తీర్చిదిద్దాడు. ఈ సంకల్పం ఈనాటిది కాదు, జగత్తు పునాది వేయబడక ముందే దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. అంత గొప్ప సంకల్పంతో దేవుడు మనల్ని రక్షిస్తే, ఊరికనే మనం బాప్తిసం తీసుకుని క్రైస్తవులుగా పేరు పొందితే మనం పరిశుద్ధతలోకి వస్తామా? రక్షణలోకి వస్తామా అంటే రక్షణలోకి రాము. పేతురు పత్రికలు కూడా చెప్తాడు, ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి అంటున్నాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి మనం ఎప్పుడు కూడా దగ్గరగా వెళ్ళలేము. మనం చేసేటువంటి ప్రార్థన దేవునికి చేరాలి, దేవునితో మనం సహవాసం కలిగి ఉండాలి అంటే మనం దేవుడు పరిశుద్ధులై ఉన్నలాగా మనము కూడాను పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులై ఉండాలి అంటే మనకి ఎలా తెలుస్తుంది? దైవజనులు చెప్పేటువంటి బోధలో, దేవుని వాక్యాన్ని చదువుకోవడంలో మనము పైవన్నీ కూడా మనం తెలుసుకోగలం. ఆ పైవన్నీ మనం తెలుసుకోవాలి అంటే, దేవునిలో క్రమముగా మనం ఉండాలి అంటే, ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి స్వస్థపరచబడిన తరువాత జాగ్రత్తలు తీసుకుంటే ఎలాగైతే తన జీవితాన్ని చక్కగా కొనసాగిస్తాడో, అదేవిధంగా బాప్తిస్మము పొంది రక్షణలోకి వచ్చినటువంటి మనము ఆ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే ఈ లోకంలో మనం ఉన్నంత కాలము కూడా ఆ యొక్క విషయాలన్నీ మనం పాటించేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఇవన్నీ మనకు తెలియాలి అంటే దేవుడు లోకంలో ఎవరికి ఎందరికో లేనటువంటి గొప్ప భాగ్యం, అమూల్యమైనటువంటి గ్రంథాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇది ఎన్నాళ్ళు చదివినా పాతబడదు. లోకంలో ఉన్నటువంటి ఏ గ్రంథం చదివినా కూడా కొద్ది నిమిషాలు, కొద్ది రోజులు చదివిన తర్వాత దాన్ని ఒక కథలాగా మనం చెప్పేయచ్చు. ఇదే నిజంగా దైవ గ్రంథం కాకపోతే, దేవుడు మనకిచ్చినటువంటి గ్రంథం కాకపోతే, ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా 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 నూతన పరచబడుతుంది. ఒక వాక్యం తీసుకుని ఒక దైవజనుడు ఆయనకి ఇచ్చినటువంటి తలంపుతో ఒక మాట చెప్పాడంటే, ఇంకొక దైవజనుడు ఆయనకి ఇచ్చినటువంటి తలంపుతో అదే వాక్యం నుంచి కొత్త మాటను దేవుడు వాళ్ళకి అందిస్తూ ఉన్నాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం కాబట్టే ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ యొక్క దేవుని గ్రంథము పాత పడలేదు, దేవుని గ్రంథము మరుగున పడలేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇంకా 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 ప్రాచుర్యం పొందుతుందే కానీ ఎక్కడా కూడాను దేవుని గ్రంథము వెనుకబడిపోలేదు. కాబట్టి ఈ దైవ గ్రంథాన్ని కలిగి ఉన్నటువంటి మనము, యాకోబు పత్రికలో చెప్తున్నాడు, వాక్యాన్ని హృదయంలో నాటుకోవాలి. మనం మన ఆత్మను రక్షించడానికి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మన హృదయంలో నాటుకోవాలి. నాటుకోవాలంటే ఏం చేయాలి? చదవాలి. ఎప్పుడైతే చదువుతామో, వాక్యాన్ని చదువుతామో మన బ్రతుకు మారుతుంది. మనము దేన్నైనా సరే ఎదుర్కొని కలగడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఒక మాట చదువుకొని మనము ముగించేసుకున్నాము. దేవుని గ్రంథము చదవకుండా, దేవుని వాక్యాన్ని పాటించకుండా, చాలా మంది ఈ మధ్య కాలంలో బైబిల్ తీసుకురాకుండా చర్చికి సరదాగా వస్తున్నారు. ఇక్కడే తీసుకురాని వాళ్ళు ఇంటికాడ చదువుతారని నమ్మకం ఏముంది? దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని పాటించకుండా ఉండేటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు నేను వినను అంటున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చదువుకుందాము. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము అంట.
దేవుని వాక్యము వినకుండా, దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోకుండా, అర్థం చేసుకోకుండా ఎవరైతే పక్కకు వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళ ప్రార్థన హేయము అన్నాడు. అంటే నా దృష్టిలో పనికి రాదు అన్నాడు. యేసు ప్రభు వారు మరలా వస్తున్నాడు రెండవ రాకడలో. ఆయన వచ్చినప్పుడు అందరినీ కూడా సమకూరుస్తాడు. ఆ రోజు మనం చెప్పొచ్చు, అయ్యా ఏందయ్యా నేను 365 రోజుల్లో ఎన్ని ఆదివారాలు ఉంటే అన్ని ఆదివారాలు నేను మందిరానికి వెళ్ళానయ్యా, అందరితో కలిసి పాట పాడానయ్యా, నేను మందిరంలో కానుకేశానయ్యా అని చెప్పొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం నీకు ఎలా తెలిసింది? దేవుని యొక్క వాక్యం ఎంత తెలిసింది? దేవుని వాక్య ప్రకారం నీ బ్రతికేలాగుంది? ఆ రోజు నువ్వు ఎన్ని చెప్పినా నీవెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. నీవెవరో నాకు తెలియదు అంటే ఆయన దృష్టిలో మనం ఉండాలి అంటే ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి అంటే వాక్యమైనటువంటి యేసుక్రీస్తు, ఆ యేసుక్రీస్తు ఆ యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో మనము నింపుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆ వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎవరైతే వాక్యాన్ని హృదయంలో నింపుకొని దేవుని యొక్క మార్గంలో కొనసాగుతున్నటువంటి మనము మన మనస్సు మార్చుకొని రూపాంతరం పొంది కష్టంలో, నష్టంలో, శ్రమంలో కూడా దేవుని కోసం జీవించి పరిశుద్ధత కలిగి దేవుని వెంబడిస్తూ వారి జీవితాలన్నీ కొనసాగిస్తారో వారు మాత్రమే రక్షణలోకి పూర్తిగా వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంది. మనం అనుకోవచ్చు, చాలాసార్లు మనం అనుకోవచ్చు, మొదట్లో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, బాగానే ఉన్నాను కదా, దేవుణ్ణి నమ్మితే చాలు కదా, కొంతకాలం ఉన్నాను కదా, నేనేమి విడిచిపెట్టి వెళ్ళలేదు కదా అని మనం అనుకోవచ్చు. కానీ మన ప్రవర్తన ఎలాగుందో, దేవునికి ఇష్టమైందిగా ఉందో లేదో మనం ఆలోచించాలి. మనకి దేవుడు కొద్దిగన్నా ఇస్తాడేమో అవకాశము, కొద్దిగన్నా అవకాశం ఇస్తాడేమో, మరి నరకానికి మాత్రం నన్ను పంపించలే అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో 24వ వచనాన్ని మనం చూద్దాం. నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా, అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రము కూడా జ్ఞాపకంలోనికి రావు. అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపములు బట్టి మరణమును అందును అంటాడు. నీతిమంతులను మనం చెప్పుకోవచ్చు, నీతిమంతులుగా మనం ఉండొచ్చు. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎలాగుంది? 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయింది బాప్తీసం తీసుకొని మనం ఎలాగున్నాము? దేవునికి నీతిమంతులుగా మనం ఉన్నామా? దేవుని వాక్యానుసారంగా మనం ఉన్నామా? పాత జీవితం గుర్తురాదు. ఒకవేళ మనం పాపులుగా మనం ఆ రోజు జీవించవచ్చు. ఈ రోజు దేవునిలోకి మనం వస్తే మన పాత జీవితాన్ని దేవుడు గుర్తు చేసుకోడు. ఈ రోజు మనం దేవుళ్ళ నుంచి ప్రక్కకు వెళితే మన పాత జీవితంలో ఉన్నటువంటి నీతిని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. మనకి మరణమే. ఆ మరణం నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాము, వాక్యానుసారంగా జీవిద్దాము, మన బ్రతుకులను సరి చేసుకుందాము. నూతన పరచబడినటువంటి వారుగా, రూపాంతరం పొందినటువంటి వారుగా, శ్రమలలో, కష్టాల్లో దేవుని హత్తుకొని పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే దేవుడు ఆ పరలోక రాజ్యం మనకి ఇస్తాడు. ఆ రాజ్యం మనం పొందుకోవాలని, మరి రాత్రి ఈ వాక్యము మనందరి హృదయాల్లో ఫలింప చేయాలని నా మాటలు నేను ముగిస్తున్నాను.